ఉట్టి జరుగుతున్నటువంటి అరాచకానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి గోల్కొండ కోట దాకా వెళ్లే సందర్భంలో అనేక సామాజిక వర్గాలను వెంటేసుకొని ఆనాడే సామాజిక న్యాయం కావాలని పోరాడినటువంటి సర్వాయి పాపన్న అడుగుడిన నేల ఇది. ఈ ప్రాంతానికి మీ అందరి ఆశీర్వాదంతో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు అటువంటి చారిత్రాత్మక పురుషునికి సంబంధించిన ఆనవాళ్ళన్నింటినీ కూడా భవిష్యత్ తరానికి తెలియజేసే విధంగా ఏర్పాటు చేయడం నా కర్తవ్యంగా భావించి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. గతంలో ఇంతకుముందు ప్రజలు ఈ గుట్టలు అన్యాక్రాంతం అయితే ఉన్నాయి. సర్వాయి పాపన చరిత్ర ఉండదేమో అనే భయంలో ఉన్ననాడు నేను కూడా పార్లమెంటు సభ్యుడిగా ఉంటే అన్ని కుల సంఘాలు కలిసి ఒక విగ్రహాన్ని పెట్టుకొని గుట్టను ఆనాడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ గుట్ట ఎవరి వశం కాకుండా చేయడం జరిగింది. మరొక్కసారి మీ అందరికి విశ్వాసం ఇస్తా ఉన్నా. ఆనాడు వశం కూడా కాపాడితే ఈరోజు గుట్ట వైపు చూడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారని మాట మనం చెప్తా ఉన్నాం. భవిష్యత్తులో దీనికి ఇటుపక్క ఇదైతే అటుపక్కనే భైరవ గుడి, హనుమంతుని గుడి, మహాసముద్రం గండి, మహమ్మదాపూర్ గుట్టలు ఇదంతా కూడా ఈ ప్రాంతానికి సర్వాయి పాపన్న ప్రాంతంగా పేరుంది. అందుకే అటువైపు కూడా మహమ్మదాపూర్ సముద్రం గండి, మహాసముద్రం గండి దగ్గర దాన్ని కూడా దాదాపు టూరిజం ప్రపోజల్స్ అన్ని కూడా పంపడం జరిగింది. దాన్ని కూడా తొందరలో తీసుకొచ్చి ప్రాంతానికి సంబంధించి లింక్ చేస్తాం. అదే కాక ఇదే మండలంలో రాయికల్ చెరువు ఉంది. ఇప్పటికే ఆడ ఈ ఫెన్సింగ్ అంతా కూడా జాగా వాటర్ ఫాల్స్ డెవలప్ చేయడానికి కూడా టూరిజం ప్రతిపాదనలు పంపబడ్డాయి. రోడ్లకు సంబంధించి ఈ ప్రాంతానికి రావాలంటే అటు హుజూరాబాద్ రోడ్ నుంచి కావచ్చు, కరీంనగర్ రోడ్ నుంచి కావచ్చు, హుస్నాబాద్ రోడ్ నుంచి కావచ్చు, మధ్యలో అన్ని గ్రామాలు తగిన విధంగా అన్ని 7 మీటర్ల బాపతి ఆర్ఎండ్బి కానీ పంచాయతీరాజ్ కానీ అన్ని డబల్ రోడ్లు చేసే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాం. ఆ విధంగా ఈ ప్రాంతాన్ని ప్రజలందరికీ చూపెట్టి సర్వాయి పాపన చరిత్రను దేశం మొత్తం చెప్పి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో నాతో పాటు సహకరిస్తున్న జిల్లా యంత్రాంగం, ఈ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ఈ జిల్లా రాజకీయ నాయకులు, అదేవిధంగా నాకు ఒక అన్నలాగా ఉండేటువంటి సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు అడగగానే 4,70,00,000 జీవో ఇచ్చినారు. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి సర్వాయి పాపన్నకు నివాళులర్పించిపోయినారు. ఇది పూర్తి కాగానే వారిని తీసుకొచ్చి దీన్ని ప్రారంభోత్సవం చేసుకొని భవిష్యత్ ఇంకా ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించి మరొక ప్రణాళిక తీసుకొని ఫేజ్ 2 కింద అది కూడా కార్యాచరణ కోట దాని ప్రాంతం అంతా కూడా పర్యాటకులు వచ్చి అవసరమైతే ఇక్కడ ఉండి సర్వాయి పాపన్న చరిత్ర గురించి తెలుసుకొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఒక ఇండోర్ ఆడిటోరియంలో సర్వాయి పాపన్న గురించి క్లాస్ వినిపోయే విధంగా దానికి సంబంధించినటువంటి షార్ట్ ఫిలిం తయారు చేసి ఇచ్చే విధంగా భవిష్యత్తు కార్యాచరణ తీసుకున్నాం. తొందరగా పూర్తి చేయించింది. ఈ పూర్తి కాగానే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించుకొని ఫేజ్ 2 కార్యక్రమం తీసుకుంటాం, చేద్దామనే మాట్లాడడం ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇప్పటికే ఎల్లమ్మ చెరువు అది కూడా చరిత్రలో చెప్తారు, సర్వాయి పాపననే కట్టించిందని. హుస్నాబాద్ ఎల్లమ్మంటే అందరికీ ఒక పెద్ద దిక్కు తల్లి దీవెన. ఆ ప్రాంతంలో ఎల్లమ్మ చెరువు, ఎల్లమ్మ గుడి, హుస్నాబాద్ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేయడానికి అక్కడ కూడా శంకుస్థాపనలు చేసిన ప్రారంభోత్సవం జరుగుతోంది. ఇప్పుడే వస్తూ జిల్లా కలెక్టర్ గారు సైదాపూర్ మోడల్ స్కూల్ కు అది వర్షం వస్తే నీళ్లలో మునుగుతా ఉంది, దానికి సహకారం చేయాలని 60 లక్షల రూపాయల నిధులు ఇప్పుడే మోడల్ స్కూల్ కూడా ఇచ్చడం జరిగింది. అంతేకాదు ఇక్కడ ఇంకా ఏ పనులున్నా భవిష్యత్తులో మార్కెట్ కమిటీ కూడా స్థలానికి సంబంధించిన అంశం ఉంటే అది చెట్లు పెట్టబడ్డాయి. మనం అందరం కూడా ప్రకృతిని కాపాడుకోవాలి, మొక్కలు పెట్టాలి తప్ప నరకాదు. కాబట్టి
నేను రాంగ స్థలం చూస్తే కలెక్టర్ గారు సార్ అన్ని మొక్కలు ఉన్నాయంటే వెంటనే స్థలం మార్చి దుద్దనపల్లిలో ఉన్నటువంటి ఇప్పటికే మార్కెట్ ఉన్న స్థలంలో పెట్టి అవసరమైతే చిన్న చిన్న మార్కెట్ కేంద్రాలుగా మేము గ్రామాలు ఎక్కడ ఉంటే ఈ మార్కెట్ యార్డ్ పరిధిలోకి తీసుకొచ్చే విధంగా తీసుకుందాం. ఆ విధంగా అనేక కార్యక్రమాలు జరిగే సందర్భంలో మీరంతా అదృష్టవంతులు. ఒక పోరాట యోధుని ప్రాంతంలో నివసిస్తా ఉన్నారు. మీరందరూ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా మీ పిల్లలందరినీ గట్టిగా చదివించండి. ఎక్కడికి వెళ్ళినా మా సైదాపూర్ మండలం, మా సర్వాయి పాపన తిరిగిన ప్రాంతం, మాకు కూడా ధైర్యం ఉంది, మాకు కూడా తెలివి ఉంది, మాకు కూడా తెగు ఉంది. మిలిటరీలో పోయినా ఇంకేడ పోయినా ఈ ప్రాంతంలో ఒక్క పిల్లగాడు కూడా బట్టి ఉండకుండా చదువించే ప్రయత్నం చేయండి. వాళ్ళకి తప్పకుండా అన్ని రకాల సహకారం ఉంటామనేటువంటి మాట మనవి చేస్తూ, పర్యాటక రంగం అంటే ఏదో ఎంటర్టైన్మెంట్ కొరకు కోసుకొని తిని తాగేది కాదు, కొద్దిగా జ్ఞానం నేర్చుకోవడానికి, ఈ ప్రాంతం గురించి అవగాహన తెలుసుకోవడానికి, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజల యొక్క జీవన స్థితిగతుల మీద ముందుకు తీసుకుపోయే విధంగా జరిగే యొక్క నిర్మాణం తప్పకుండా సర్వాయి పాపన్న స్థాయిగా స్ఫూర్తిగా భవిష్యత్ తరానికి అర్థమయ్యే విధంగా ఉంటుందనే మాట మనవి చేస్తూ, ఆలస్యమైంది ఇప్పటికే. మీరు కూడా చాలాసేపు యాక్చువల్ 4 గంటల కంటే అయిపించడం పెద్ద లేట్ ఏం కాదు, కానీ లేట్ అయినా సర్వాయి పాపన్న పోరాటంలో ఎంతసేపు. కాబట్టి దయచేసి అందరూ కూడా మరొకసారి మనం దీన్ని ఎక్కడికి వెళ్ళినా అన్నిటికంటే ప్రచారం ప్రభుత్వం ఎంత తీసుకుంటే మాత్రం మీరు దీని ఎల్లలి యొక్క ప్రచారాన్ని మహబూబ్ నగర్ కాదు, ఆదిలాబాద్ కాదు, అక్కడ ఖమ్మం అవతల కూడా ఇక్కడ వచ్చి చూడాలి. ఏడికైనా సోషల్ మీడియా కానీ లేదా ఇతరత్ర ఎక్కడికి వెళ్ళినా మౌత్ క్యాంపెయిన్ ద్వారా ఆయన చూడాలి. ఒక్కసారి సర్వాయి పాపన్న కోట దగ్గర ఆయన చరిత్ర వినాలి, ఆయన చరిత్ర తెలుసుకోవాలి. అనే విధంగా ఒక స్ఫూర్తిదాయకంగా మన ప్రయత్నం ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ గుట్టను కాపాడడానికి పోరాడిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మీ యొక్క ఆలోచనకు అనుగుణంగా సర్వాయి పాపన్న యొక్క ఈ కేంద్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, సహచర మంత్రులందరి సహకారంతో మరింతగా ఫేజ్ 2లో దీన్ని రాయకాల్ వాటర్ ఫాల్స్ ను మాసముద్రం గనిని కలిపి ఈ ప్రాంతం అంతా కూడా ఒక టూరిజం సర్కిల్ గా చేసి మీ అందరికీ మరి ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగడానికి ఉపయోగపడతా అనే మాట మనం చేస్తూ మరొకసారి అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.